కాశీకి వెళ్ళిన వారు కాశీ యాత్ర ఫలితం పొందాలంటే ఈ అమ్మవారిని తప్పకుండా దర్శించుకోవాలి. అసలు ఎవరు ఈ అమ్మవారు, ఎందుకు దర్శించుకోవాలి, దానికి మనకు ఫలితం ఎలా వస్తుంది అనే వివరాలన్నీ నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ముందుగా కథలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాశీలో దర్శించాల్సిన ముఖ్యమైన 5 దేవాలయాల్లో గవ్వలమ్మ ఆలయం ఒకటి. ఈమె గవ్వలమ్మ తల్లి. ఈమె ఊరు బయట ఉన్న ఒక చిన్న గుడిలో ఉంటుంది. కాశీలో మరొక ప్రముఖమైన దుర్గామాత ఆలయం పక్కన ఉన్న దుర్గాకుండ్కు సమీపంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి ఆటోలు ఎక్కువగానే ఉంటాయి. అక్కడ ముఖ్యమైన 5 దేవాలయాలు కలిపి ఒక ప్యాకేజ్ లాగా మాట్లాడుకోవచ్చు. 500 రూపాయలకు అన్ని దేవాలయాలు చూపిస్తారు. ముఖ్యంగా గవ్వలమ్మ దక్షిణ భారతదేశానికి చెందినటువంటి గ్రామ దేవత. ఈమె కూడా అందరు దేవతల్లాగే కాశీలో స్థిరపడి ఉండాలని కోరుకుందంట. కాశీకి వెళ్తే అక్కడున్న దేవతలందరూ ఆమెను ఊరు బయటకు పంపివేశారంట. ఆమె ఎంతో బాధపడి విశ్వనాథ స్వామి కోసము ప్రార్థించగా స్వయంగా కాశీ విశ్వనాథుడు ఆమె దగ్గరికి వచ్చి, నువ్వు ఇక్కడే స్థిరంగా నివాసం ఉండు. కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరూ నిన్ను తప్పకుండా దర్శించుకుంటారు. నిన్ను దర్శించుకుంటేనే వారికి కాశీ యాత్ర ఫలితం దక్కుతుంది అని వరం ఇచ్చాడంట. అప్పటి నుండి గవ్వలమ్మ ఆ ఊరి బయటనే ఆ చిన్న గుడిలో స్థిరపడి ఉంది. అందుకే కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. గవ్వలమ్మను కౌడీమాత అని కూడా అంటారు. ఈ కనిపించే చిన్న గుడిలోనే అమ్మవారు కొలువై ఉంటారు. చుట్టుపక్కల గోడల మీద అమ్మవారికి సంబంధించిన కథా విశేషాలు చిత్రించబడి ఉన్నాయి. భక్తులు గవ్వలమ్మను ధనలక్ష్మి రూపంగా భావిస్తారు. ఇక్కడ అమ్మవారికి గవ్వలు సమర్పించడం ప్రత్యేకత. గవ్వలు ధన సూచకంగా కూడా భావిస్తారు. అమ్మవారికి గవ్వలు సమర్పిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుందని విశ్వాసం. ఇలా గవ్వలమ్మ తనకు గవ్వలు సమర్పించిన భక్తుల వివరాలను తన అన్న కాశీ విశ్వనాథునికి ప్రతిరోజు లెక్క చెప్తుందట. అందుకే కాశీకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ గవ్వలమ్మను దర్శించుకొని ఆమెకు ఇలా బ్లౌజ్ పీసు 5 గవ్వలు సమర్పించి సంకల్పం చెప్పుకోవాలి. అక్కడ ఉన్న పంతులు గారు తెలుగులోనే మన చేత సంకల్పం చెప్పిస్తారు. ఈ గవ్వలు నువ్వు తీసుకొని మాకు కాశీ యాత్ర ఫలితాన్ని ఇవ్వు అని. మనము 5 గవ్వలు సమర్పిస్తే తిరిగి మనకు 2 గవ్వలు ప్రసాదంగా ఇస్తారు పంతులు గారు. ఆ గవ్వలను మనము ఇంటికి తెచ్చుకొని ధనం ఉంచే చోట ఉంచుకోవాలంట. మేము ఈ గుడికి వెళ్ళిన సమయంలో రష్ చాలా తక్కువగా ఉంది. ఇలా కనిపించే ఆ గుడిలోనే ఉంటారు గవ్వలమ్మ తల్లి. 10 మెట్లు ఎక్కి అక్కడ కనిపించే చోట నిలబడితే పంతులు గారు మనతో సంకల్పం చెప్పిస్తారు. అక్కడ పంతులు గారు మాత్రం అన్ని భాషలలో మా ముందే తమిళ్లో చేయించారు, మాతో తెలుగులో చేయించారు, ఇంకా వేరే భాషలో కూడా సంకల్పం చెప్పిస్తున్నారు. గవ్వలమ్మ దర్శనం అయిన తర్వాత మేము ఇలా గవ్వలు సమర్పించి అక్కడి నుండి తులసి మానస్ మందిర్ వెళ్ళాము. ఆ వివరాలు ఇంకో వీడియోలో వివరిస్తాను. ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.